హాయ్ అందరికి. బేసికల్గానే నేను మూవీస్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాను. సో అది థియేటరే కావచ్చు, ఓటీటీనే కావచ్చు. అందులో భాగంగానే ఈరోజు ఒక మంచి మూవీ మీకు సజెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను నేను. మూవీ వచ్చేసి తమిళ్లో రిలీజ్ అయింది మూవీ. యాక్చువల్ తమిళ్ మూవీ, ఒరిజినల్ తమిళ్ మూవీ అది. సో అది వచ్చేసి తమిళ్ నేమ్ వచ్చేసి మియాజగన్. అది తెలుగులో సత్యం అండ్ సుందరం పేరు పైన రీసెంట్గానే రిలీజ్ అయింది మూవీ. ఇప్పుడు సెప్టెంబర్ 27th రిలీజ్ అయింది మూవీ. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సి ప్రేమ్ కుమార్, యాక్టెడ్ బై అరవింద్ స్వామి అండ్ కార్తిక్. మూవీ విషయానికి వస్తే మాత్రం మనం కొన్ని మూవీస్ చూస్తామండి. మూవీ చూసినప్పుడు ఇన్కోస్ ఫ్లాప్ అయింది అనుకోండి, అటర్ ఫ్లాప్ మూవీ అంటాం. లేకపోతే ఏదో నార్మల్గా ఉందనుకోండి, హిట్ అని అంటాం. లేదు ఇక చాలా బాగుందనుకోండి మూవీ, బ్లాక్ బస్టర్ అంటాం. కానీ క్లాసిక్ అనే వర్డ్ ఎప్పుడు అంటామంటే మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత చాలామంది ఇష్టపడతారు చూడండి, అబ్బా ఈ మూవీ అంటే బాలే ఉంటుందిరా మూవీ, ఇది మాత్రం సూపర్, థియేటర్లో మిస్ అయిన మూవీ అని అనుకుంటాం చూసినాము. ఇది అలాంటి మూవీనే. ఓకేనా. పేరు వచ్చేసి సత్యం సుందరం. చాలా బాగుంటుంది మూవీ. మూవీ ప్లాట్ వచ్చి చాలా సింపుల్ ప్లాట్ అండి. చిన్నప్పుడు హీరో వాళ్ళ ఊరిని వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోతాడు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల. మళ్ళీ ఒక పని పైన మళ్ళీ ఊరికి రిటర్న్ తిరిగి వస్తాడు. సో అప్పుడు ఏం జరిగింది, ఎవరు పరిచయం అయ్యారు, ఏంటి అనేది స్టోరీ. ఓకే. వన్ డేలోనే జరుగుతుంది స్టోరీ మొత్తం. వన్ నైట్లోనే స్టోరీ మొత్తం అయిపోతుంది. సో దాన్ని డైరెక్టర్ మాత్రం చాలా బాగా చూపించారు. నచ్చింది కదా, ఇక మీకు కూడా నచ్చాలని ఏం లేదు, బట్ నాకు చాలా బాగా అనిపించింది. సో అదే మీకు రికమెండ్ చేద్దామని అనుకుంటున్నాను నేను. ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ కేస్ మీరు యాక్షన్ లవర్స్ అయ్యారనుకోండి, లైక్ నాకు సలార్ టైప్, నాకు కేజీఎఫ్ టైప్ కావాలి, లేకపోతే నాకు బాహుబలి టైప్ కావాలి, ఫుల్ ఆన్ యాక్షన్ ఉండాలి, లేదంటే మీరు రొమాన్స్ ఇష్టపడుతున్నారు అనుకోండి, నాకు రొమాంటిక్ మూవీ కావాలి, లేదు నాకు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కావాలి అనుకోండి, ఈ మూవీ మాత్రం ఆ కోవలకైతే రాదు. ఓపెన్గా చెప్తున్నా, ఆ కోవలకైతే రాదు. ఇన్ కేసు మీరు అదే మైండ్లో పెట్టుకుని ఈ మూవీ చూసారనుకోండి, స్టార్టింగ్ 5 minutesకే ఆపేస్తారు. మీరు ఏంద్రా అనేది బోర్ కొడుతుంది, మరి ఏ మూవీ ఇది అని చెప్పేస్తారు. బట్ మీరు ఇన్ కేస్ మైండ్లోంచి యాక్షన్ కానీ, రొమాన్స్ కానీ, సస్పెన్స్ కానీ ఇవన్నీ తీసేసి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలి అని అనుకుంటే మాత్రం ఈ మూవీ మీకోసమే. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఓకే. ఈ డైరెక్టర్ యొక్క ప్రీవియస్ మూవీస్ మీకు తెలియాలి అంటే మాత్రం మీకు తమిళ్లో 96 అనే ఒక మూవీ ఉంటుంది, యాక్టెడ్ బై విజయ్ సేతుపతి అండ్ త్రిష. మన తెలుగులో కూడా దాన్ని రీమేక్ చేశారు జాను పేరు పైన. శర్వానంద్ ఇంకా సమంత యాక్ట్ చేస్తారు ఆ మూవీలో. అది కూడా చాలా బాగుంటుంది మూవీ. మరి ఆ మూవీ లాగే ఈ మూవీ ఉంటుందంటే మూవీ చాలా స్లో పేస్గా నడుస్తూ ఉంటుంది, బట్ మూవీ మాత్రం మీకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే చెయ్యదు. నేను చెప్తున్నా, నా ఒపీనియన్ చాలా మంచి మూవీ. ఓకేనా. లేదు నాకు యాక్షన్ కావాలి, ఫుల్ ఆన్ యాక్షన్ కావాలి అంటే మాత్రం మీకు మాత్రం మూవీ నచ్చదు. మీరు స్టార్టింగే ఆపేయడం మంచిది. మీ టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి. అది కాదు, నాకు హ్యూమన్ ఎమోషన్స్ పైన మూవీ కావాలి, మూవీ ఒక ఫ్రెష్నెస్ ఇవ్వాలి మూవీ అని అనుకుంటున్నారా, మూవీ మాత్రం మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ మ్యూజిక్ కావచ్చు. మ్యూజిక్ యాక్చువల్లీ తమిళ్ మూవీ కదా, తెలుగులో సాంగ్స్ ఎలా ఉంటాయో మనం అనుకున్నాం, బట్ ఒక 2 songs ఉంటాయి. ఒకటి స్టార్టింగ్లో వస్తుంది, ఇంకొకటి ఎండింగ్లో సాంగ్ వస్తుంది. 2 songs మాత్రం మీకు సూపర్. ఇంకా నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నా, మీకు చాలా బాగా నచ్చుతాయి ఆ సాంగ్స్. ఇక మూవీ వాళ్ళ యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం అరవింద్ స్వామి ఇంకా కార్తీ ఇద్దరు మాత్రం ఒక రేంజ్లో యాక్ట్ చేశారు. ఓకే. ఇది మూవీ గురించి. మూవీ మాత్రం నాకు నచ్చింది. సో మీరు కూడా మీకు టైం ఉన్నప్పుడు చూడండి మూవీ. ఓకే. మీకు కూడా నచ్చుతుందేమో అని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతుంది, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, మీరు అందులో చూసుకోవచ్చు. ఇక భయ మాకు నెట్ఫ్లిక్స్లో చూసేంత డబ్బులు లేవంటారా, ఇక మీ వెబ్సైట్లో మీకున్నాయి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మూవీ చూసుకోవచ్చు. వీడియో మాత్రం నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ నేను వీడియోస్లో ఏమన్నా చెప్పే విధానం కావచ్చు, ఇంకా వేరే విధానం ఏమైనా కావచ్చు, ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో సజెషన్స్ ఇవ్వచ్చు, పర్లేదు, నేను డెఫినెట్గా ఫాలో అవుతాను. ఇంకా నెక్స్ట్ టైం బెటర్గా వీడియో చేయడానికి, బెటర్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఓకే. రైట్. థ్యాంక్ యూ.